ఫ్రెండ్స్ ముందుగా నా ప్రూఫ్ ఇక్కడ ఒకసారి చూడండి. చూశారు కదా, ఇది నేను పర్టికులర్ ఏదైతే ప్లే స్టోర్లో ఉందో యాప్, దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దాని రివ్యూ అయితే చెప్పబోతున్నాను. దాంట్లో నేను కొంత తీసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు మీరు కూడా అలా తీసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టు ఫాలో అయితే అయిపోండి. మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో ఇది నేను ప్లే స్టోర్లో అయితే ఉంది. ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంది. సో మీరు డైరెక్ట్ దాన్ని చేసుకోవచ్చు అన్నమాట, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు చెప్పబోయే ఏదైతే ఉందో ఇది చాలా పర్ఫెక్ట్గా వర్క్ అనే అవుతుందన్నమాట. దీంట్లో మీరు ఈజీగా అనేది చేసుకోవచ్చు. అసలు ఏంటి దీని గురించి ఏంటి అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఇంకొకటి, మీరు ఇది ఇట్లా డౌన్లోడ్ చేసుకున్నారు అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీరు జస్ట్ దాన్ని వదిలేసే చాలు, మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పే ఏదైతే యాప్ ఉందో ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే కింద మీకు డిస్క్రిప్షన్లో, అదర్వైజ్ మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాను. సో మీరు దాని నుంచి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత దీంట్లో మెయిన్ వర్క్ ఏందయ్యా అంటే, మీరు జస్ట్ ఫోన్ తీసుకున్నారు, ఫోన్ని తీసుకొని జస్ట్ పక్కకు పెట్టేసేయండి అంతే. ఫోన్ స్క్రీన్ ఆన్ చేసేసేయండి, పక్కకు పెట్టేసేయండి అంతే. మీరు దీంట్లో ఏం చేయాల్సిన అవసరం లేదు, మీకు ఆటోమేటిక్గా అవుతుందన్నమాట అంతే. చూశారు కదా, ఇంత ఈజీ అన్నమాట. మీరు ఏం చేయాల్సిన అవసరమే లేదు, మీరు పని చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫోన్ తీసి పక్కన పెట్టేస్తే చాలు, అది ఆటోమేటిక్గా అయిపోతుంది. అందుకని నేను చెప్పేది, సో ఈ ప్లాట్ఫామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకుంటారు యాజ్ యూజువల్గా. అండ్ నెక్స్ట్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు ఆ ప్రాసెస్ అనేది మీకు మొత్తం తెలిసిందే, జస్ట్ ఈమెయిల్తో. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ మీరు దీంట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మీరు ఇవన్నీ కూడా మీరు తీసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఒక ఆప్షన్ ప్లే నౌ అనేసి ఉంటుంది. ప్లే నౌ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేసేసేయండి. అక్కడ మీకు ఒక యాప్ అనేది ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసేసి మీరు మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్తుంది. మళ్ళీ ప్లే స్టోర్కి వెళ్ళినాక దాన్ని డౌన్లోడ్ అనేది చేసుకోండి. దాన్ని ఓపెన్ చేసేసి అక్కడ మీకు ఆల్రెడీ దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చేసి ఉంటారు. వాటిని చూసి జస్ట్ వాటిని ఫాలో అయ్యారంటే మీకు ఆటోమేటిక్గా దీంట్లో కైన్స్ టైప్లో అయితే ఉంటుంది కాబట్టి అవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది ఓకే, మీకు అర్థమైంది కదా. ఇలా యాడ్ అయిన తర్వాత మీరేం చేయాలి, జస్ట్ ఫోన్ని పక్కన పెట్టేసేయాలి. అట్లా కంటిన్యూగా యాడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే కదా. సో నెక్స్ట్ మనకి ఇది కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు హోమ్ పేజ్ వచ్చేసిన తర్వాత అక్కడ మీకు అన్నీ కూడా అన్లాక్ అయిపోతాయి అన్నమాట. మీకు అక్కడ నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో నేను చెప్పేది ఇదే, మీరు అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. అయితే ఇప్పుడు దీంట్లో మీరు తీసుకోవడానికి ఆప్షన్స్ ఏవేవి ఉంటాయంటే, ఫస్ట్ వన్ వచ్చేసి మనకు యూపీఐ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో డైరెక్ట్ మీరు యూపీఐకి చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది దీని గురించి అన్నమాట. ఇది చాలా ట్రస్టెడ్. అండ్ ఇంకొకటి, నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పాను, నాకు దీని నుంచి ఎంత వచ్చాయి అనేది కూడా మీకు చూపించాను. సో మీరు కూడా దీని నుంచి చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో క్లియర్గా అర్థమైంది కదా. అండ్ ఇంకొకటి, ఎవరైనా దీంట్లో చేసుకొని ఉంటే కింద కామెంట్లో అయితే నాకు చెప్పండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.